దాదాపు 200 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలకి ఆత్మగౌరవం ఇవ్వాలి, వారు కూడా అందరికి మెల్లే చదువుకోవాలి, కుల వివక్ష ఉండకూడదు అనే గొప్ప సిద్ధాంతాలతో సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా ప్రీతమ నాయకుడు, రాజకీయాలంటే పరిపాలన అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు కాదు. రాజకీయం అంటే పరిపాలన అంటే 5 కోట్ల ప్రజానీకం, దాంట్లో 70% ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు మహిళలు ఉన్నారు. వాళ్ళ సంక్షేమం పరిపాలన అంటే అని చెప్పేసి గొప్ప పరిపాలన అందిస్తున్న మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆగిరిపల్లి నూజివీడు నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. సార్, మీరు ఆగిరిపల్లి రాకతో మా నూజివీడు నియోజకవర్గం పులకించిపోయిందని చెప్పేసి రహదారుల మీద మీరు చూసిన మరి స్వాగత సత్కారాలే మీకు తెలిసినాయి సార్. మరి మీరు ఈరోజు మన నియోజకవర్గంలో అనేక సమస్యల పరిష్కారానికి కానివ్వండి, బలహీన వర్గాల కోసం మన ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారని చెప్పేసి మనం చేస్తాను. మనందరం కూడా తిరుపతి వెళ్తాం. తిరుపతి వెళ్ళి క్యూలో నించున్నప్పుడు ఒక పక్క నిలువటెత్తు ఆపద్బాంధవుడు వెంకన్న కనబడతా ఉంటాడు, ఇంకో పక్క భక్తుల్ని తోసేస్తున్న టీటీడీ అధికారులు, అదేవిధంగా పూజారులు కనపడతారు. ఈరోజు కూడా నా పరిస్థితి అదే. దేవుడు ఎదురుగుండా కోరికలన్నీ మర్చిపోయి ఆఖరికి వెంకన్నా మమ్మల్ని అందరినీ సరిగ్గా చక్కగా చూడవా అని చెప్పేసి వచ్చేస్తాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసినా కూడా నిన్న మా అధికారులు వెంకటేష్ గారు చెప్పిన మాటలే గుర్తుకొస్తా ఉన్నాయి. 5 నిమిషాల్లో నువ్వు పూర్తి చేయాలని చెప్పేసి, మరి ఏం అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఒక విధ్వంసకర పరిపాలన నుంచి ఒక గొప్ప భవిష్యత్తు మీద ఆశలు కల్పించే ప్రభుత్వానికి మనం వచ్చామని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. నేను నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పడం కాదు, వారి జీవితాలకి ఒక భవిష్యత్తు కల్పించాలి, వారి పిల్లలకి ఒక భవిష్యత్తు కల్పించాలి, భవిష్యత్తు మీద ఒక నమ్మకం కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కష్టపడతా ఉన్నారు. మనందరం కూడా చాలా సంతోషంలో ఉన్నాం. నేను మంత్రిని అయ్యానో, మీరందరూ మన పార్టీ అధికారంలోకి వచ్చిందనో, లేదా ఎమ్మెల్యేలుగా గెలిచామని మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కానీ మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతోషంగా లేరని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాం. ఎందుకంటే ఒక గొప్ప స్థానానికి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తే 5 సంవత్సరాల్లో విధ్వంసాన్ని సృష్టించి అన్ని రంగాల్లో కూడా కుదేలు చేసి ఆఖరికి అప్పుల తట్టని చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద పెట్టారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. నేను దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ఈ పరిపాలనని కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారు కాబట్టే, ఒక అనుభవజ్ఞుడు కాబట్టే, ఒక విజన్ ఉన్న వ్యక్తి కాబట్టే ఈరోజు మన రాష్ట్రం మళ్ళీ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి దూసుకెళ్ళిపోతుందని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కటమే కాదు, బడుగు బలహీన వర్గాల్ని ఏదో పెన్షనో లేకపోతే తాయిలాలు ఇచ్చేసి ఇదే పరిపాలన చెప్పడం కాదు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు సూపర్ 6లో ఏదైతే కార్యక్రమాలు చెప్పామో ఆ కార్యక్రమాలని మీ అందరితోనే కాకుండా మీ పిల్లలకి కూడా మంచి భవిష్యత్తు కోసం, మీ అందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు కోసం, మీ పిల్లలకి ఉపాధి ఉద్యోగాలు లభించాలనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు తోడు మన అదృష్టం. మన యువ నాయకుడు లోకేష్ గారు ఆహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. మరి గత ప్రభుత్వంలో మన కోతవేడు దూరంలో ఉన్న మల్లవల్లిలో అన్ని ఫ్యాక్టరీలు కూడా మూతేసుకొని పెట్టుబడిదారులు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మూతేసుకొని మల్లవల్లి నుంచి పారిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అశోక్ లేలాండ్ ప్రారంభించారు. ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది. అందరు యువకులు కూడా మాకు ఉద్యోగాలు ఇప్పించండి అని చెప్పేసి మరి మా దగ్గరికి వస్తున్న పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు ఈ 10 నెలల కాలంలోనే 7 లక్షల కోట్ల రూపాయలు పేపర్ మీద కాదు సుమా, ఉపన్యాసంలో కాదు సుమా, ఆర్సెలర్ మిట్టల్ మన లోకేష్ బాబు గారు ఒక్క జూమ్ కాల్ మీటింగ్తో
దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ని ఒరిస్సాలో ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించినా కూడా దాన్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి